నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్నా? నా పేరు మల్లేశ్వరం అండి. ఎవరన్నా? గుడ్లవల్లేరండి. ఏం చేస్తుంటారన్న? పెయింటింగ్ పని చేస్తాను. ప్రధానంగా అభివృద్ధి అనేది ఎలా ఉంది మీ నియోజకవర్గం? అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే రోడ్లు కానివ్వండి, లేకపోతే రోడ్లు ఎక్కడ బాగున్నాయి? రోడ్లు ఎక్కడ బాగున్నాయి చెప్పండి. అభివృద్ధి అంటే రోడ్లు ఒకటేనా? ఎక్కడ రోడ్లు బాగాలేదు, అభివృద్ధి ఏమీ లేదు, తింటా కూడా కష్టంగా ఉంది, పనులు ఉండలేదు. ఈడొచ్చిన కాడి నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు పాలయ్యాం, బతకాలా సావాలా కూడా తెలియట్లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర చేసే సమయంలో కానివ్వండి, జగన్ గారు సీఎం అయినాక కానివ్వండి, ఇచ్చిన హామీల్లో అన్నీ నెరవేర్చారంటారు. ఏం హామీలు ఇచ్చాడు? అందరికి ఇల్లు కట్టుకోవడానికి వీలుగా మతం చూడడం, కులం చూడడం, ప్రాంతం చూడడం అన్నాడు. అన్నీ ఆళ్ళకి ఇస్తున్నాడు కానీ వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? రైతులైతే మరీ దారుణంగా ఉంది. ఇటువరకు ఏమన్నా పని కనీసం పండక్కి పంట చేతికొచ్చి డబ్బులు వచ్చిన తర్వాత ఇళ్ళకి పెయింట్ వేయించుకోవడం, క్రిస్మస్కో, జనవరి ఫస్ట్కో లేదా సంక్రాంతికి వేయించుకునేవాళ్ళు. పాపం వాళ్ళ పరిస్థితే బాగాలేదు. మా పరిస్థితి ఏం బాగుంటుంది? ఒక్కడు కూడా పని చేయించుకునేవాళ్ళు లేడు. వాళ్ళకి డబ్బులు వేసిన కాడి నుంచి వాళ్ళకి మామూలుగా వడ్లు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్కి 6 నెలలు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని ఇస్తున్నారంట, వాళ్ళే చేయించుకోవట్లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. సంబంధించినంత వరకు పేదవాడు, మధ్యతరగతి వారు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితులు దాని మీద మీరు ఉంటారు. ఏమంటే ఈరోజు బియ్యం కొనలేము, చింతపండు కొనలేము. 73 రూపాయలు అయింది బియ్యం. నాకు తెలిసి ఎప్పుడూ లేదు 73 రూపాయలు. చింతపండు కొనలేము. ఇంకా మధ్యతరగతి అంటే చావడం తప్ప బతకడం అనేది చాలా కష్టం అండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లాడారు అన్నారు. ఈ రెండింటి మీద మీరు? ఆయన వెళ్ళి కేంద్రం దగ్గర మెడలు ఉంచుతున్నాడు. ఏమి జనాల దగ్గర మెడలు వంచి తీసుకొచ్చే అంత సీన్ ఆయనకి లేదు. ఏంటంటే ఆయన కేసుల కోసం లేకపోతే ఆయన జైల్లో పెట్టకుండా చూసుకోవడం కోసం ఆయన ఆడిన డ్రామా అది. ఇక్కడికి వచ్చేపాటికి ఆడ ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఇవ్వట్లేదు. ఏదన్నా కానీ వచ్చిన వాళ్ళకే, ఇల్లు ఉన్న వాళ్ళకే, స్థలం ఉన్న వాళ్ళకే, డబ్బులు ఉన్న వాళ్ళకే మేలు చేస్తున్నారు తప్పితే ఈ ప్రభుత్వంలో పేదవాడికి మాత్రం న్యాయం జరగట్లేదు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధమా? మద్యం లేకపోతే ప్రభుత్వం లేదు. అది అదే మద్యం మీద వచ్చేసరికి మన రాష్ట్రంలో అనేక మంది చనిపోయిన దాఖలు కనబడుతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు? ఏమంటే మొత్తం జగన్ బ్రాండ్లేనండి. పాత బ్రాండ్లు అనేవి ఎక్కడా లేవు, మన రాష్ట్రంలో ఎక్కడా లేవు. కనీసం తాగుదామన్నా మామూలు పాత బ్రాండ్లు తెచ్చుకుని తాగుదామన్నా పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళాలి. ఇక్కడ కనీసం మనం మంచిది తాగుదామన్నా లేదు. ఆయన ఏదైనా భూమ్ అని ఇంకేదో 130 కోటర్ అని కోటర్ల పేర్లు కూడా తెలియట్లేదు. మాకు తాగే అలవాటు లేదు, మా కుర్రోళ్ళు అందరూ తాగుతారు. అయితే 130 రూపాయల కోటర్ వాళ్ళు తాగిన కాడి నుంచి తెల్లారినాక పనికి రావట్లేదు. ఏం చేస్తున్నారో ఎట్లా మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలియట్లేదు. మైండ్ అలా ఖరాబ్ అయిపోతుంది అవి తాగిన కాడి నుంచి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి రావటం, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవటం లాంటివి ఏమైనా చేస్తున్నారు? మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో కూడా మాకు తెలియదండి. ఎవరో నాని గారు అంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యేనా? ఏమనండి, మేము ఇప్పుడు చూడలేదు అసలు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఇల్లు పట్టాలు ఇస్తా ఉన్నారు. సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందా? ఎలా ఉండే పరిస్థితి? ఇళ్ళ పట్టాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరెవరు తిరిగారో వాళ్ళ పేర్లన్నీ తీసుకుని వాళ్ళకి మాత్రం ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి పొలం ఉన్నాయి, స్థలం ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, వాళ్ళకి మాత్రం ఇచ్చారు. కానీ మాలాంటి వాళ్ళు మాత్రం పక్కనే పెట్టారు. నువ్వు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. పార్టీలు ఏంటంటే పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది, ఆడు అర్హుడా కాదో చూసి ఇవ్వాలి. అలా అనేది ఇక్కడ జరగలేదండి. నాని గారు అంటే మాకు అసలు తెలియని కూడా తెలియదు. 20 సంవత్సరాలు అయింది ఆయన చూసి. మేము ఎప్పుడైనా టీవీలో చూస్తాం, ఏదైనా ప్రెస్ మీట్లో పెడితే ఆ బూతులు తిట్టినప్పుడు ఆ కొడాల నాని గారు అనుకుంటున్నారు కానీ మనకు తెలియదండి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి అమ్మఒడి అని చెప్పి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో 15,000 చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానంటున్నారు. అమ్మఒడి అనే కార్యక్రమం, అమ్మఒడి అనేది అందరి తల్లుల అకౌంట్లో పడుతుందా? ఎలా ఉంది? అమ్మఒడి ఏమో మాకు తెలియదండి, మాకు రాదు, నాకు తెలియదు అసలు.
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నవరత్నాలు అనేది అందరికి అందుతున్నాయి. నవరత్నాలు అంటే జగన్ గారు పెట్టినటువంటి నవరత్నాలు పథకాలు. నవరత్నాలు అంటే 9 రత్నాలు పెట్టాడేంటి? ఏం మాకు తెలియదండి అయ్యి. అసలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఇస్తున్నాడు, ఎప్పుడు పెట్టాడు, ఎవడి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ఎవరికి వేస్తున్నాడో మాకు తెలియదు. అదే మేమైతే దానికి అర్హులం కాదు, ఎందుకంటే మమ్మల్ని తీసి పక్కన ఎప్పుడో పెట్టేశారు. అదేనా. అదేవిధంగా కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉన్నాయి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలోనూ వర్క్ అయింది. జగన్ గారి హయాం వచ్చినాక ప్రతి కార్పొరేషన్కి సంబంధించినంత వరకు ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పారు. కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? నేను పెయింటర్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. నేను ఇటువరకు కార్మిక శాఖలో మాకు డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు కూడా రావట్లేదు. ఇటువరకే మామూలు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏదన్నా పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, పెళ్లి కానికని చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చేవాడు. అవి కాకుండా మా పెయింటర్స్ యూనియన్లో పెట్టుకుంటే కార్మిక శాఖలో 20,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి మొత్తం ఎత్తేసాడు. పెళ్లి కానిక లేదు, ఇటు కార్మిక శాఖలో వచ్చేవి కూడా ఏమీ లేవు. ఏమన్నా దెబ్బ తగిలితే 50,000 వచ్చాయి కార్మిక శాఖలో, అవి లేవు. అసలు ఆ డబ్బులు ఏమవుతున్నాయో కూడా ఎవరికి తెలియదు. ఏం రూపాయి మాకు రావట్లేదండి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మీ నియోజకవర్గం? లేదు 2019 దగ్గర నుంచి ఇప్పుడు వరకు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నాని గారు కూడా ఇప్పుడు వచ్చేసరికి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది? ఏమంటే చంద్రబాబు నాయుడు టైంలో చూస్తే ప్రతి ఒక్కడో పని చేసుకుని కడుపు నిండా అన్నం తినేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం పని చేసిన తర్వాత తాగడానికి 200 పోతాయి, 600 700 కూలి వస్తుంది, 200 తాగటానికి పోతాయి. బియ్యం కొనాలంటే బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, చింతపండు అన్నిటికీ ఆ ఖర్చులకి రేపొద్దున మళ్ళీ టిఫిన్కి డబ్బులు కూడా ఉండట్లేదు. అభివృద్ధి అనేది ఏమీ లేదండి. అభివృద్ధి అనేది శూన్యం. ఒకసారి ఇక్కడే మన నియోజకవర్గంలోనే కోరాడ రోడ్డు ఉందండి, ఆ రోడ్లోకి వెళ్తే మళ్ళీ మనం వస్తామో లేదో కూడా తెలియదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి G+3లను కూడా ఏమైనా పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా అన్నా క్యాంటీన్ పెట్టారు. మేము ఎక్కడన్నా పనికి వెళ్తే క్యారేజీ లేకపోయినా, ఇంటికాడ అడావుడిలు ఏమి లేకపోయినా వెళ్ళి మధ్యాహ్నం ఒక 5 రూపాయలు ఇచ్చి అన్నం తిని మా వాళ్ళు కుర్రోళ్ళు అందరూ ప్రశాంతంగా పని చేసుకునేవాళ్ళు. పొద్దున పూట కూడా 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఇవాళ కనీసం 50 రూపాయలు పెడితే కానీ టిఫిన్ రావట్లేదు, 200 పెడితే కానీ భోజనం 150, 200, 100 రూపాయలు మంచి భోజనం తినాలంటే 100 రూపాయలు కావాలి. ఇవాళ సామాన్యుడు బతకలేని పరిస్థితి అయిపోయిందండి. ఇది ఎప్పుడు పోతాడని జనాల్లో చూస్తున్నారు అందరూ.